హలో నమస్తే, నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్. వేమిరెడ్డి నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీలో తీవ్ర అలజడికి కారణమవుతున్నారు. నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీని పూర్తిగా వేమిరెడ్డి చేతిలో పెట్టడంతో ఆ జిల్లాకు సంబంధించి ఇప్పటివరకు ముఖ్య నాయకులుగా ఉన్న వాళ్ళను బయటకు పంపించడం కోసం ఆయన రంగం సిద్ధం చేస్తున్నట్లుగా జిల్లాలో ప్రచారం జరుగుతోంది. ప్రధానంగా నెల్లూరు జిల్లాలో తొలి వేటు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, అలాగే బొలినేని రామారావు, వీళ్ళిద్దరినీ వేమిరెడ్డి టార్గెట్ చేశాడు అనేది జిల్లా తెలుగుదేశం వర్గాల్లో జరుగుతున్న చర్చ. బొలినేని రామారావు ఆత్మకూరు నుంచి టికెట్ ఆశిస్తూ వస్తున్నారు. సో ఆయనకు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి మధ్య రకరకాల బిజినెస్ వివాదాలు ఉన్నాయి. వ్యాపారపరమైన సంబంధాలకు సంబంధించి అక్కడ కొన్ని విభేదాలున్న కారణంగా బొలినేని రామారావుకి ఎట్టి పరిస్థితుల్లోనూ తన పార్లమెంటు పరిధిలో టికెట్ ఇవ్వొద్దు అంటూ చంద్రబాబు ముందు కండిషన్స్ పెట్టారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి. చంద్రబాబు ఇప్పుడు వేమిరెడ్డి పెట్టిన ఏ కండిషన్స్కైనా ఒప్పుకోక తప్పని ఒక పరిస్థితిలో ఉన్నారు. వేమిరెడ్డి కండిషన్స్కి చంద్రబాబు నాయుడు గారు కూడా ఓకే చేశారు అనేది జరుగుతున్న ప్రచారం. అదే జరిగితే బొలినేని రామారావుకి అక్కడ టికెట్ దొరికే అవకాశం కనిపించట్లేదు. బొలినేని రామారావు తెలుగుదేశం పార్టీ టికెట్ దక్కించుకోవడానికి ఏమాత్రం ఆస్కారం కనిపించట్లేదు. ఆయన టికెట్కి అడ్డుపడుతున్నారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి. అలాగే జిల్లాకు సంబంధించిన మరో ముఖ్య నేత, చంద్రబాబు నాయుడు గారికి అత్యంత సన్నిహితులు, చంద్రబాబు నాయుడు గారితో పాటు పొలిటికల్ కెరీర్లో ఆయన్ను అంటిపెట్టుకుని ఉంటూ వస్తున్న నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సర్వేపల్లి నుంచి ఎన్నికల బరిలో దిగారు. కంటిన్యూస్గా ఓడిపోతూ వస్తున్నారు. బట్ ఎమ్మెల్సీ పదవి ఇచ్చి మరీ ఆయన్ని మంత్రివర్గంలో చేర్చుకున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఆ స్థాయిలో అంత దగ్గర మనిషి చంద్రబాబు నాయుడు గారికి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. అటువంటి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి నియోజకవర్గమైన సర్వేపల్లిని కూడా ఆయనకు కాకుండా వేరే వాళ్ళకి ఇవ్వాలనేది వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ప్రపోజల్గా చెప్తున్నారు. బీసీలకు వ్యతిరేకంగా, మైనారిటీలకు వ్యతిరేకంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి జిల్లాలో వ్యవహరిస్తున్నారు అంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో అక్కడ రూప్ కుమార్ యాదవ్, నెల్లూరు సిటీకి సంబంధించిన రూప్ కుమార్ యాదవ్కి సర్వేపల్లి నియోజకవర్గంలో టికెట్ ఇస్తే ఎలా ఉంటుంది అనే దానిపైన ఐవీఆర్ఎస్ సర్వే చేస్తుంది తెలుగుదేశం పార్టీ. సో సోమిరెడ్డికి చెక్ పెట్టడం కోసం అక్కడికి బీసీని తీసుకొద్దాం, సోమిరెడ్డిని బయటికి పంపిద్దాం, బీసీకి ఇవ్వలేదనే పేరు ఎలాగో ఉంది కాబట్టి సర్వేపల్లిలో బీసీని నిలబెట్టి సోమిరెడ్డికి చెక్ పెడదామనే ఆలోచన తెలుగుదేశం పార్టీ చేస్తున్నట్లుగా సమాచారం అందుతుంది. దానిలో భాగంగానే తెలుగుదేశం పార్టీ అధినేత కూడా వేమిరెడ్డి పెట్టిన ప్రపోజల్కి ఓకే చెప్పినట్లుగా సమాచారం అందుతుంది. ఒక పక్క వేమిరెడ్డికి, మరో పక్క బొల్లినేనికి, వీరిద్దరికీ వీళ్ళిద్దరిని పార్టీ నుంచి బయటికి పంపించడానికి సంబంధించి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఏర్పాట్లు చేస్తున్నారు. వాళ్ళిద్దరినీ పార్టీలో ఎమ్మడలేని ఒక వాతావరణాన్ని కల్పిస్తున్నారు. వాళ్ళిద్దరి సీట్లకి ఎసరు పెడుతున్నారు. సో వేమిరెడ్డి పార్టీని అంటిపెట్టుకొని ఉన్న ఇద్దరు కీలక నేతలు పార్టీ నుంచి బయటికి వెళ్లాల్సిన ఒక పరిస్థితిని ఆయన క్రియేట్ చేస్తున్నారు. ఇప్పటికే మొత్తం జిల్లాలో బీసీలకు వ్యతిరేకంగా, బీసీ మైనార్టీలకు వ్యతిరేకంగా వాళ్ళకు టికెట్లు రాకుండా చేస్తున్నారు అంటూ ఆరోపణలు ఎదుర్కొంటున్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి దశాబ్దాలుగా తెలుగుదేశం పార్టీని అంటిపెట్టుకున్న ఇద్దరు కీలక నేతలను కూడా బయటికి పంపించడం కోసం రంగం సిద్ధం చేస్తున్నారు అంటూ జరుగుతున్న ప్రచారం జిల్లా తెలుగుదేశం పార్టీలో తీవ్రమైన చర్చకు దారితీస్తోంది. వేమిరెడ్డి వ్యవహార శైలిపైన ఇప్పటివరకు బీసీలు, మైనారిటీలు మాత్రమే ఆగ్రహంగా ఉన్నారు అంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో తాజాగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన హార్డ్ కోర్ క్యాడర్, తెలుగుదేశం పార్టీని దశాబ్దాలుగా మోస్తూ వస్తున్న క్యాడర్, తెలుగుదేశం పార్టీ కోసం ఇప్పటివరకు అనేక త్యాగాలు చేస్తూ వస్తున్న క్యాడర్ కూడా ఇప్పుడు వేమిరెడ్డి వ్యవహార శైలిపైన ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఈ స్థాయిలో వేమిరెడ్డిని చంద్రబాబు నాయుడు గారు ఎందుకు వెనకేసి వస్తున్నారు, ఈ స్థాయిలో వేమిరెడ్డికి ఎందుకు లొంగిపోయారు, ఈ స్థాయిలో మొత్తం జిల్లాని వేమిరెడ్డి చేతుల్లో ఎందుకు పెట్టారు, సో వేమిరెడ్డి అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోవర్ట్ అలాంటి ఒక చర్చ కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు చేస్తూ ఉన్నారు. అయితే తెలుగుదేశం పార్టీలో జరుగుతున్న చర్చ, వేమిరెడ్డి వెనక ఒక పత్రికాధిపతి ఉన్నారు, వేమిరెడ్డికి ఆ పత్రికాధిపతి ఆశీస్సులు ఉన్నాయి కాబట్టి ఆయన ఇప్పుడు ఎవరు ఏమీ చేయలేరు అని. సో మొత్తంగా నెల్లూరు జిల్లాని టోకెన్గా వేమిరెడ్డి చేతిలో పెట్టడం ద్వారా తెలుగుదేశం పార్టీ రాబోయే ఎన్నికల్లో భారీ మూల్యం చెల్లించుకునే పరిస్థితి ఉంటుంది, భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుంది అంటూ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు, కార్యకర్తలు చర్చించుకుంటున్నారు. ప్రధానంగా వేమిరెడ్డి రాక కారణంగా ఇబ్బందులు పడుతూ, వేమిరెడ్డి వ్యవహార శైలి కారణంగా బొల్లినేని, సోమిరెడ్డి పార్టీని వీడతారేమోననే ఆందోళన కూడా పార్టీ కార్యకర్తల్లో వ్యక్తమవుతోంది.